మీరు సక్సెస్ వచ్చినప్పుడు మనసంతా నువ్వే ఆ టైంలో సక్సెస్ వచ్చినప్పుడు మీకు అహం పెరిగిందా? అహంలో ఉన్నారా మీరు? నాకు నేను యాక్చువల్గా కాలేజ్ నుంచే నేను అహంకారిని. సో సక్సెస్ వచ్చిన కొత్తగా పెరగలేదు, ఆల్రెడీ ఇన్బిల్ట్ నేచర్లోనే ఉంది నాకు అది. అసలు మనసు మాట విని నన్ను చాలామంది తిడతారు కూడా, నీకు చాలా పొగరు అని. ఎందుకంటే నేను ఎవరిని ఇవాళ వరకు టచ్ వుడ్ వెళ్ళి ఒక సినిమా ఇవ్వండి అని అడగలేదు. సో న్యాచురల్లీ వాళ్ళకి ఈగోయిస్టిక్గానే కనిపిస్తాను. అదే నా రీజన్ వేరే ఉండొచ్చు, అది నా ఈగో కాదు. వాళ్ళు నా మీద నమ్మకమో నేను తెలిస్తేనో ఇస్తారు కదా అనుకుంటాను తప్ప వెళ్ళి అడిగితేనే సినిమా ఇస్తారు అన్న దాని మీద నాకు బిలీవబిలిటీ లేదు. స్క్రిప్ట్ ఉంటే ఇస్తారు, లేదా నా చేతిలో మంచి హీరో ఉంటే ఇస్తారు, లేదా నన్ను చూసి డబ్బులు పెట్టేవాడిని నేను తీసుకెళ్ళి పరిచయం చేస్తే ఇస్తారు. ఈ మూడింటి మీద సినిమాలు జరిగేటప్పుడు నేను వచ్చి మిమ్మల్ని ఎందుకు బతిమలాడాలని నాకు అనిపిస్తూ ఉంటుంది. సో అది నాకు మేబీ ఓవర్ నాలెడ్జ్ వల్ల అలా అనిపిస్తుందా, లేదా నా అప్రోచ్ తప్పు కూడా అయ్యి ఉండొచ్చు. ఎంత పెద్ద ప్రొడ్యూసర్ అయినా మనం ఒకసారి వెళ్ళి సార్ నా దగ్గర ఒక కథ ఉంది మీరు వింటారా అని అంటేనే కదా వాళ్ళకి తెలిసేది. బట్ ఐ నెవర్ టుక్ ఎ ఛాన్స్ టు సే దట్. అందుకని బహుశా నాకు ఆ అహంకారి అన్న పేరు న్యాచురల్గానే ఉండుంటుంది. నేను ఇండస్ట్రీకి వచ్చిన దగ్గర నుంచి నేను అవకాశాల కోసం వెతకలేదు, ఆ వచ్చిన అవకాశాలని నిరూపించుకోవడం కోసమే నా లైఫ్ అంతా నడిచిపోతూ ఉండింది. సో దాంట్లోనే నేను పడికొట్టుకుంటున్నాను. ఇంకా మీరు మనసు మాట వినద్దు, మనసు మాట వినదు ఆ టైంలో అసలు ఎవరి మాట వినలేదంటే అసలు అదే ఎవరు చెప్పారండి? నేను అసలు అందరి మాట వినే ఆ సినిమా పోయింది అనుకుంటున్నాను. ఎందుకంటే ఎవరికి వాళ్ళు డిసైడ్ చేశారు, హీరోయిన్ నా డెసిషన్ కాదు. కానీ ఆ అమ్మాయి పాపం తప్పేం లేదు, నవదీప్ ఒక్కడే నా డెసిషన్ ఆ సినిమాలో. అతను హీరో అని నేను అనుకున్నాను. ఆ తర్వాత చాలామంది హీరోయిన్లు ఆడిషన్ చేసి కొత్త అమ్మాయిని ఇంట్రడ్యూస్ చేద్దామన్నాను. కానీ సింహాద్రి హీరోయినే కావాలని ప్రొడ్యూసర్స్ పట్టుబడితే పెట్టేశాం. ఆ తర్వాత పర్చూర్ బ్రదర్స్ కావాలన్నాను, వద్దు కొత్త రైటర్లతో రాయించమని ఆ ప్రొడ్యూసర్స్ తరఫున ఒక ఆయన అడిగితే పెట్టేశా. పర్చూర్ బ్రదర్స్ వద్దు అన్నారు వాళ్ళు. అంటే సరే అని ఒప్పేసుకున్నా, కుర్రాళ్ళని కూర్చోపెట్టి రాయించాను. ఆ తర్వాత మేము వైజాగ్లో షూటింగ్ చేద్దాము, హైదరాబాద్లో వద్దంటే వైజాగ్ షెడ్యూల్ తీసుకెళ్ళాను. షెడ్యూల్ సగంలో కృష్ణా పుష్కరాలకి సెట్ మొత్తం డిస్మాంటిల్ చేసి వుడ్ ఇచ్చేసాము, మీరు అరకులో తీసుకోండి అంటే అరకెళ్ళి షూటింగ్ చేసాం. సో అలా రాజు సుందరం లాంటి వాడిని ఇంత డబ్బులకి మేము ఎఫర్ట్ చేయము అంటే ఆయన రెమ్యునరేషన్ నేను పే చేసి తీసుకెళ్ళాను. సో అందరి మాట వినటం వల్ల పోయిందని నేను అనుకుంటున్నాను ఆ సినిమా. ఎందుకంటే యాక్చువల్ ప్రొడ్యూసర్స్ చాలా పెద్దవాళ్ళు, బట్ వాళ్ళకి ఏమీ తెలీదు, సెట్లో ఏం జరుగుతుందో తెలీదు. వాళ్ళని అసలు మనం అప్రోచ్ కూడా కాలేము. ఎప్పుడైనా వాళ్ళు పిలిస్తే వెళ్ళి భోజనానికి వెళ్ళి నమస్కారం పెట్టి కాసేపు కనబడి వచ్చేయటమే తప్ప సినిమా గురించి టెక్నికల్గా డిస్కస్ చేయటానికి ఆన్ పార్ ఎవరు లేరు నాతో. అప్పటికి ఇమేజ్ వైజును రెస్పాన్సిబిలిటీ వైజు నేనే బిగ్. దాంతో అదంతా నాణ్యత మీదే ఉందన్న విషయం కూడా నేను రియలైజ్ అయ్యేలోపు సినిమా పోయింది. ఆ సినిమా యాక్చువల్లీ మధ్యలోనే ఆపేయాల్సింది. అప్పుడు రాఘవేంద్ర గారు నాగార్జున గారి సెట్లో ఒక సలహా ఇచ్చారు, నాకు సినిమా నచ్చకపోతే మధ్యలో ఆపేయించేశారు అని నన్ను. అంటే నేను అది కరెక్ట్గా రావట్లేదు, నేను అనుకుని తీస్తున్నది వేరు, ఈ సినిమా ఆడదని నాకు తెలుసు, అలాంటప్పుడు ఒక డైరెక్టర్ ఏం చేయాలండి అని అడిగాను నేను. అడిగితే ప్రొడ్యూసర్స్ కొత్త వాళ్ళు అయినప్పుడు నువ్వు సినిమాని నీకు నచ్చేలా తీసేంత వరకు నువ్వు వాళ్ళు ఏమనుకున్నా పర్లేదు, హిట్ అవుతుంది అనుకుంటే ఎంతనా చెక్కు, లేదు ఖచ్చితంగా నువ్వు దాన్ని అలా అంత పర్లేవు నువ్వు వాళ్ళతోటి అంటే తొందరగా చేసి ఇచ్చేసి, ఫ్లాప్ అయినా పర్వాలేదు, నువ్వు ఒక ఫ్లాప్ ఎఫర్ట్ చేయి, కానీ సినిమా మధ్యలో ఆగటం అన్నది సెంటిమెంటల్లీ అది బ్యాడ్ అన్నారు. సో అంత పెద్ద ఆయన చెప్పారంటే అంత కెరీర్ ఉన్నాయన, నేను ఐ టుక్ దట్ యాజ్ అన్ ఇన్స్పిరేషన్. 8.5 రోజుల్లో సెకండ్ హాఫ్ తీసి ఇచ్చేసి బయటకు వచ్చింది. ఎలాగూ ఆడదు, ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టించడం ఎందుకు, ఇంకా సినిమా ఫినిష్ చేసి నా రెమ్యునరేషన్ కూడా వదిలేసాం కదా దానికి. సో ఎవరి మాట వినకపోతే ఇలాంటివన్నీ జరగవు. సంబంధం లేని రాఘవేంద్రరావు గారి మాట కూడా విన్నాను నేను ఆ సినిమాకి. ఇంకా అంతకంటే ఏం చేయగలం? అలాంటి నచ్చకుండా సినిమా తీసేసి జనాల్ని నమ్మించే ప్రయత్నం చేస్తారు కదా, అప్పుడు ఎలా ఉంటుంది మీ మనసు? నమ్మించడం ఏం లేదు, జనం చూస్తే నేను సర్ప్రైజ్ అయ్యి నాకు కన్ఫ్యూజన్ వచ్చేది. నేను జనం ఒక మెంటల్ ప్లేన్లో ఉన్నంత వరకు నేను ఈ కెరీర్లో ఉంటాను సార్. అంటే ప్రమోషన్లో నమ్మించడమే కదా జనాల్ని. అసలు ఎక్కడైనా మీరు ఆ సినిమా ప్రమోషన్లో నన్ను చూసారా? అవునా, లేరా? నాకు తెలియదు. నెక్స్ట్ సినిమా స్టోరీ సిట్టింగ్లో ఉన్నాను. తెలిసిపోయిన తర్వాత ఇంకెందుకు, ఎడిటింగ్ రూమ్లోనే మా ఫ్రెండ్కి ఫోన్ చేశాను, ఇది మిస్ ఫైర్,
ఈ సినిమా ఒకటి మనం తీసామన్న విషయం మర్చిపోయి నెక్స్ట్ సినిమా గురించి ఆలోచించుకుందాం. ఓకే. ఎందుకంటే మేము తీసిన పద్ధతే చెప్పేస్తుందిగా. అది ఎవరో ఒకళ్ళు వచ్చి నువ్వు అలా తీసా ఇలా తీసా అని అనక్కర్లే. నాకు తెలియకపోతే నేను ఫీల్ అవ్వాలి ఫస్ట్. యాజ్ లాంగ్ యాజ్ నేను ఫ్లాప్ తీస్తున్నానని నాకు తెలిసినంత వరకు నాకు భయం లేదు సార్. నాకు తెలియకపోతే సర్ప్రైజ్. నేను ఫ్లాప్ అనుకుని అది హిట్ అయినా నాకు భయమే, నేను సూపర్ హిట్ అనుకుని అది అట్టర్ ఫ్లాప్ అయినా నాకు భయమే. మధ్యలో ఏదో ఒక దశలో వెన్ ఇట్ ఈస్ గోయింగ్ రాంగ్, నా దృష్టిలో రోగాన్ని నయం చేయటం కంటే డయాగ్నైజ్ చేయటం గొప్ప విషయం. నేను డయాగ్నైజ్ చేయటాన్ని నమ్ముతాను, క్యూర్ని కాదు. క్యూర్ డెస్టినీ, అయితే అవుతుంది, అవ్వకపోతే అవ్వదు. ఓకే. ఇప్పుడు ఆ సినిమా విషయంలో కొంచెం అంకిత విషయంలో చాలా కొంచెం ఎక్కువే మోసపడ్డారంట మీరు. నేనా? అదేంటండి, రూమర్స్ అన్నీ వేరేలా ఉన్నాయి కదండి. నాకు అప్పుడే పెళ్లి కూడా అయింది. నేను మధ్యలో బ్రిడ్జ్ లాగా ఉండేవాడిని. ఎవరికైనా సరే మీరు ఆ ఇంటర్వ్యూ వాళ్ళని చేసినప్పుడు అరే నన్ను ఎందుకు లాగుతారు మాస్టర్, నన్ను ఇన్వాల్వ్ చేయకండి రావు గారు. మీరు ఆరంటే రావు గారేనా? అయితే ఖచ్చితంగా కరెక్ట్. అది మేము బాగా ఫ్రెండ్స్ అండి, మర్చిపోయాను. అలా అయితే మీరు ఇప్పుడు మొన్న కూడా యూఎస్లో ఒక ఫిలిం చేశానండి అమ్మాయితోని, రీసెంట్గా మంత్స్ బ్యాక్. ఓకే. మనసు మాట వినదుకి జస్ట్ బిఫోర్ మ్యారేజ్ అయింది. షూటింగ్లో మా వైఫ్ కూడా ఉండేది. అండ్ వైజాగ్ మొత్తం నా చుట్టాలే. Please subscribe for more videos.